2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. మేడం, ప్రతి ఒక్కరికి వాళ్ళ మైండ్‌లో ఆలోచనలు అనేవి వస్తూనే ఉంటాయి. ఆ కోరికలు కూడా పుడుతూనే ఉంటాయి. బట్ అందులో కొన్ని మాత్రమే నెరవేరుతాయి. ఎందుకంటారు మేడం? మనం రోజువారీ వర్క్‌లో చూసుకుంటుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికెళ్ళామనుకోండి. ఒక అందంగా ఏదన్నా డ్రెస్ కనిపించినా, శారీ కనిపించినా, లేదా ఒక కార్ కనిపించినా ఏమనిపిస్తది? మనం కొనుక్కుంటే బావుంటది. ఇమ్మీడియేట్‌గా మనకు ఆ ఫీల్ వచ్చేస్తుంది. నేను కొనుక్కుంటే బావుంటది. లేకపోతే ఒక శారీ చూసామనుకోండి. ఆ శారీ నాకైతే బావుంటుంది. ఆ నగ అయితే నాకైతే బావుంటుంది అనేటటువంటి ఒక భావన వస్తుంది. కొనుక్కోవాలి అనేటటువంటి ఒక తపన బయలుదేరుతుంది మనలోని. ఇలాగా మనం రోజువారీ దాంట్లోని మార్నింగ్ ఒకటి చూడొచ్చు, మధ్యాహ్నం ఒకటి చూడొచ్చు, నైట్ ఒకటి చూడొచ్చు. కానీ ఇవన్నీ మన కాన్షియస్ మైండ్ వరకు మాత్రమే పరిమితం అయిపోయి ఉంటాయి. అంటే చూస్తున్నాము, కొనుక్కోవాలనుకుంటున్నాము, కానీ దాని మీద అంతగా మనం ఎఫర్ట్ పెట్టము. మార్నింగ్ చూసిన దానికన్నా మధ్యాహ్నం చూసింది చాలా బాగుంది అంటే ఏమవుతుంది, కోరిక మారుతుంది అక్కడ. ఈవినింగ్ ఇంకొకటి చూసాం, లేదా నీ ఫ్రెండ్ దగ్గర ఇంకో డైమండ్ నెక్లెస్ చూసాం, డైవర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గానే. బట్ కొన్ని మాత్రమే మన సబ్ కాన్షియస్ మైండ్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంటాయి. అంటే దాని ఇంపాక్ట్ మార్నింగ్ చూసిన దానికి, మధ్యాహ్నం చూసిన దానికి, నైట్ చూసిన దానికి ఏదో ఒకటి మీకు ట్రిగర్ అవుతూ ఉంటుంది. నైట్ చూసిన డైమండ్ నెక్లెస్ బాగా నచ్చుతుంది కదా, అంటే దాని గురించే తదేకంగా మీరు ఆలోచించడము జరుగుతుంది. ఇది ఏం చేస్తారు మీరు, మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీ ఫీలింగ్స్ అనే దానిని ట్రాన్స్ఫర్ చేసేస్తాం. కాన్షియస్ మైండ్లో ఉన్నంతసేపు కూడా అది మనము గోల్ అనలేము. కొనుక్కోవాలనుకున్నాను అంతే. బట్ ఎప్పుడైతే దానిని నిజంగా నేను సాధించాలి, అది నాది, అది నేను వేసుకుంటే బాగుంటుంది, నేను కట్టుకుంటే బాగుంటుంది, నేను ఆ కార్లో వెళ్తే నాకు బాగా అనిపిస్తుంది, ఐ ఫీల్ కంఫర్ట్ విత్ దట్ అని మనం బాగా ఫీల్ అవుతూ ఉంటాము. దాని గురించి మనకి గుర్తొచ్చినప్పుడు మాత్రమే కాకుండా మన వర్క్ చేసుకుంటూ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్లో దాని యొక్క ఫీలింగ్స్, అంటే దానికి సంబంధించినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి బాగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. అటువంటి దానినే సంకల్పము అని అంటారు. అంటే ఎన్ని పనులు చేస్తూ ఉన్నా కూడా నువ్వు అనుకున్నటువంటి గోల్ని సాధించడానికి నీకు తదేకంగా గుర్తొస్తున్నటువంటి ఒక విషయం అనేది ఉంటుంది. నేను అల్టిమేట్గా ఇది కొనుక్కోవాలి, దీనిని రీచ్ అవ్వాలి, లేదా నేను నెలకి ఇంత సంపాదించాలి. నువ్వు ఎంత సంపాదిస్తున్నా కూడా ఇది నీ కాన్షియస్ మైండ్ వరకే పరిమితం చేస్తున్నావు. నీ సబ్ కాన్షియస్ మైండ్లోని నువ్వు ఎంత సంపాదించాలి అనే దాన్ని ఒక ఫిగర్, దానికి సంబంధించినటువంటి ఒక ఫీలింగ్ని ఇంజెక్ట్ చేస్తాం. దానినే సంకల్పము అని అంటారు. సంకల్పం అనేది ఊరికే మారదు. సంకల్పం అనేది మారకుండా ఉండి మనం మాట్లాడేటప్పుడు దాని మీద ఫీలింగ్స్ని వ్యక్తపరుస్తూ దానికి కావాల్సినటువంటి ఎనర్జీని పొందడానికి మనం సంసిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే దానిని సంకల్పం అంటారు. నేను ధ్యానం చేస్తున్నానండి నా సంకల్పం నెరవేర్చుకోవడానికి, కానీ సంకల్పం చుట్టూ ఉన్నటువంటి భయాలను నువ్వు తొలగించనంత వరకు కూడా దాన్ని సంకల్పం అనరు. ఆ ధ్యానం కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. అంటే నువ్వు ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు సంకల్పాన్ని అనుసరించి ధ్యానం చేయాలి అని అన్నప్పుడు నీ మనసు, బుద్ధి, శరీరం మూడు కూడా ఒకే స్ట్రైట్ లైన్లో ఉంటూ దాని గురించి ఆలోచించగలగాలి. ఎవరు ఎన్నన్నా చెప్పని, నువ్వు ఎన్ని పనులన్నా చెయ్యి, కానీ అల్టిమేట్ నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వడమే సంకల్పం. సో ఇటువంటి దానికి మనం ధ్యానం చెయ్యొచ్చు. ఎలా చెయ్యాలండి, మనలో ఉన్నటువంటి భయాలను, అంటే నీ సంకల్పానికి నీ చుట్టూ ఉన్న స్నేహితులు నీకు కొన్ని భయాలు క్రియేట్ చేస్తారు. నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు అది పొందగలవా, డైమండ్ నెక్లెస్ నువ్వు కొనుక్కోగలవా అని అంటారు. డైమండ్ నెక్లెస్ డబ్బు ఉన్నవాడు మాత్రమే కొనాలా, నేనెందుకు కొనకూడదు? అంటే వాడికి మాత్రమే దాని మీద క్లారిటీ ఉందా, దాని అర్హత వాడికే ఉందా, నేను కూడా పొందొచ్చు. అంటే దానిని పొందాలి అని అంటే నువ్వు దాన్ని వేసుకోవడానికి రెడీగా ఉండాలి, దాన్ని కొనడానికి నీకు కావాల్సిన డబ్బు సంపాదించడానికి నువ్వు రెడీగా ఉండాలి, దాని యొక్క డిజైన్ మీద నీకు ఐడియా ఉండాలి, దాని యొక్క ప్రిషియస్నెస్ మీద నీకు క్లారిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు దాన్ని పొందుతావు. అలాగే కొంతమంది ఏమంటారు, నువ్వు మరీ మాట్లాడేవు కానీ నీకు అది వల్ల కాదు, నువ్వు చేయలేవు అంటే ఒక నెగిటివిటీని క్రియేట్ చేస్తారు. నీ స్థాయి ఇంతే అంటారు. నెవర్. ఎందుకు కొనలేము మనం? డైమండ్ నెక్లెస్ కొనడానికి మనకి ఎందుకు అర్హత లేదు? వీఆర్ నాట్ హ్యావింగ్ ద క్యాపబిలిటీ టు రీచ్. అంటే వాళ్ళు చెప్పారు కదా, నేనేం చేయలేనేమో, నేను ఇంతేనేమో, నేను సాధించలేనేమో. బట్ అల్టిమేట్గా నువ్వు
డైమండ్ నెక్లెస్ పొందుతాను అనేటటువంటి ఒక పాజిటివిటీని క్రియేట్ చేసుకున్నప్పుడు దానికి కావాల్సిన శక్తి కావాలి. శక్తి కావాలంటే నువ్వు దాన్ని విజువలైజేషన్ చేయగలగాలి. ఎలా వచ్చేస్తుంది? విజువలైజేషన్ చేస్తే వచ్చేస్తుందా? కావాల్సినటువంటి అవకాశాలు క్రియేట్ అవుతాయి. నువ్వు అది వేసుకున్నాను అనేటటువంటి నీ ఫీలింగ్, నీ భావన ఏం చేస్తుంది? అది నీ దగ్గరికి రీచ్ అవ్వడానికి నీ ఫ్రీక్వెన్సీని పెంచుకునేలాగా అవకాశాలు క్రియేట్ చేస్తుంది. సో ఏదో ఒక రకంగా నువ్వు దాన్ని అయితే రీచ్ అవుతావు, ఖచ్చితంగా రీచ్ అవుతావు. అంటే ఒక సంకల్పాన్ని మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ సంకల్పం చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్స్ కానీ, నెగిటివ్ ఎమోషన్స్ కానీ, నెగిటివ్ ఎనర్జీస్ని కానీ ఓవర్కమ్ చేయడమే సంకల్ప సిద్ధి ధ్యానం అని అంటారు. అంటే నువ్వు ఏ పని చేస్తున్నా, ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏం మాట్లాడుతున్నా కంప్లీట్గా నీ ఫోకస్ అంతా నీ సంకల్పం మీదనే. నీ వర్డ్స్ ఎనర్జీని ఇస్తాయి. నీ సంకల్పాన్ని నువ్వు రీచ్ అవ్వడానికి నువ్వు మాట్లాడే ప్రతి మాట నేను అనే దాంట్లో చాలా ఎనర్జీ ఉంటుంది. నేను డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నాను, అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ వాజ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు దట్. అంటే నేను కొనుక్కున్నాను, యు ఫీల్ దట్. ఖచ్చితంగా నువ్వు కొనుక్కుంటావు, వేసుకుంటావు. అది నీ భావన. ఆ భావాన్ని నువ్వు ప్రాపర్గా మిర్రర్ ఎక్స్పెరిమెంట్ చేయి, లేట వాటర్ గ్లాస్ తాగు. ప్రతి దాంట్లోని నీ డైమండ్ నెక్లెసే నీకు మెయిన్ అనమాట. అంటే నీ గోల్ నువ్వు ఏదైతే పెట్టుకుంటావో, నువ్వు అల్టిమేట్గా ఒక జాబ్ పొందాలనుకుంటున్నావో, లేకపోతే ఇంత అమౌంట్ ఎర్న్ చేయాలనుకుంటున్నావో, ఏదైనా సరే నీ సంకల్పం అనేది ఒకళ్ళు చెప్తే మారిపోయేదాన్ని సంకల్పం అన్నారు. గట్టిగా నువ్వు దాని మీద వర్క్ చేయగలిగినప్పుడే దానిని సంకల్పము అని అంటారు. అది సిద్ధించుకోవడానికి మనం పాజిటివిటీ, అలాగే చాంటింగ్ ఆఫ్ కొన్ని మంత్రాస్ని చాంట్ చేయడం వల్ల ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ పోతాం. ఈ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో దాన్ని అట్రాక్ట్ చేయడానికి నీకు అవకాశాలు ఎక్కువగా కనబడతాయి అన్నమాట. అంటే నువ్వు ఏదైతే అనుకున్నావో, చాలామంది ఏమంటారంటే ఇలా చేయాలనుకుంటున్నాను కానండి అప్పులు చాలా ఉన్నాయండి. అప్పుల మీద ధ్యాస వదులు. నువ్వు ఎప్పుడైతే అప్పు ఉంది అని అంటావో ఇది పెరిగిపోతుంది. ఇక్కడ దీన్ని అట్రాక్ట్ చేస్తున్నావు, ఇదే నీ సంకల్పం అయిపోతుంది ఇక్కడ. బట్ అప్పుని పక్కన పెట్టి నేను ఒకటి రీచ్ అవ్వగలిగాను అని అన్నప్పుడు అప్పు చేసి కాదు రీచ్ అయ్యేది, నువ్వు అప్పు తొలగించుకొని రీచ్ అయ్యేటటువంటి మార్గం దొరుకుతుంది ఎప్పుడు? పాజిటివ్గా ఉన్నప్పుడు. సో ఈ ఫ్రీక్వెన్సీస్ని పెంచుకోవడానికి మనం మాట్లాడే ప్రతి మాట ఐ యామ్, నేను అనే ఒక శక్తివంతమైనటువంటి పదాన్ని వాడినట్లయితే ఖచ్చితంగా మన సంకల్పాన్ని మనం సిద్ధించుకోవచ్చు అనమాట. రోజు ఒక 45 minutes మీ సంకల్పం పట్ల పూర్తిగా ఎనర్జీని తీసుకుంటూ యూ హ్యావ్ టు విజువలైజ్ దట్. కూర్చొని చేసినట్లయితే, ధ్యానం చేసినట్లయితే అవకాశ మార్గాలు అనేవి డెవలప్ అవుతాయి. ఆ అవకాశాల ద్వారా మనం మన సంకల్పాన్ని మనం ఖచ్చితంగా సిద్ధించుకోవచ్చు. సో ఇలాగంటే మనం అందరూ అనుకుంటారు ధ్యానం చేయడం ద్వారా అయిపోతుందా? ధ్యానం చేయడం ద్వారా నీలో ఉన్నటువంటి నెగిటివ్స్, అలాగే నీ సంకల్పానికి నీకున్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్ కానీ, బ్లాక్స్ కానీ క్లియర్ అవుతుంటాయి అన్నమాట. ఒక క్లారిటీ వస్తుంది. నువ్వు దాన్ని పొందాలనుకున్నావు, ఆ పొందాలి అన్నదానికి నువ్వేం చేయాలి? నువ్వు ఎలా రూట్ వేసుకోవాలి? ఎలా ప్రయాణించాలి? నీ ఆలోచన విధానం ఎలా మార్చుకోవాలి? నువ్వు ఎవరెవరితో స్నేహం చేయాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? నీ వర్డ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? నిన్ను నువ్వు ఎలా రూపొందించుకోవాలి? ఇవన్నీ కూడా నువ్వు క్లారిటీగా ఉన్నప్పుడు మాత్రమే నీకు తెలుస్తుంది. రోజువారీ వర్క్లో మనం రొటీన్గా తిన్నామా పడుకున్నామా అంటే కాదు కదా. నీ గురించి నువ్వు ఒక్కసారి ఆలోచించు. నీ అంతరాత్మ గురించి, నీ గురించి నువ్వు ఒక్కసారి నీ స్ట్రెంగ్త్ ఏంటి అనేది డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా గోల్ అనేది రీచ్ అవ్వడం చాలా ఈజీ అండి మనుషులకి. కాకపోతే ఏంటంటే మనం ఉన్నటువంటి సమస్యలను తెచ్చి అక్కడ పెట్టుకుని సమస్య మీదనే ఫోకస్ చేస్తూ ఉంటాం. సమస్య మీద మనం ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే సమస్యలు పెరుగుతూ ఉంటాయి, దాని సొల్యూషన్ కాదు. బట్ ఇదంతా లేదు, నేను దీన్ని రీచ్ అయిపోయాను, నేను ఓవర్కమ్ అయిపోయాను అని ఒక స్ట్రాంగ్నెస్ పెట్టుకుని దాని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, ఇలా మనం ఒక స్టెప్ వేసుకుంటూ వెళ్ళినట్లయితే సంకల్పం సిద్ధించుకోవడం చాలా ఈజీ అవుతుంది. అంటే ఎలా మేడం, ఇంకా దీని గురించి ఎవరైనా కూడా తెలుసుకోవాలి అంటే క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అంటారు? క్లాసెస్ ఉన్నాయండి, కాకపోతే కాంబో క్లాసెస్ ఈ 29th నుంచి స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్ ఆఫ్లైన్ మ్యామ్? ఆన్లైన్ క్లాసెస్. కాంబో క్లాస్ ఏంటంటే ఈవినింగ్ 6:30 to 7:20 ఓన్లీ వాళ్ళకి టెక్నిక్ నడుస్తుంది అనమాట. నైట్ 10 o'clock మెడిటేషన్ జరుగుతుంది. అంటే ఒకటే రోజు 2 క్లాసెస్ రన్అప్ అవుతాయి. ఫ్రైడే వరకు ఈ క్లాస్ జరుగుతుంది, సాటర్డే ఓన్లీ మెడిటేషన్ జరుగుతుంది. 6:30 నుంచి
7:20 వరకు కూడా క్లాస్ జరుగుతుంది. ఈ క్లాస్లో ఏంటంటే మన సంకల్పానికి కావాల్సిన ఎఫర్మేషన్ ఎలా రాసుకోవాలి, మిర్రర్ టెక్నిక్ ఎలా చేయాలి, మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, విజువలైజేషన్ ఎలా చేయాలి, వాటర్ గ్లాస్ టెక్నిక్ ఎలా ఉపయోగించాలి. సో ఇవి మాత్రమే కాకుండా మన మైండ్ సెట్ని మనం ఎలాగ మౌల్డ్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా తెలుసుకోవాలి, మనలో పాజిటివిటీస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి. సో ఇవి మనకి క్లాస్లో జరుగుతాయండి. అలాగే మెడిటేషన్లో ఏంటంటే విజువలైజేషన్ చేయడము, ప్రతి చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడము, ఇది జరుగుతుంది. 21 డేస్ ఉంటుందండి క్లాసు. ఈ నవంబర్ 29th నుంచి స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.